పేరిట మీ అందరికీ షలోం. ప్రభునందు అత్యంత ప్రియమైన నా ఆత్మీయ కుటుంబ సభ్యులందరికీ ఈ ఉదయకాల సమయంలో నా హృదయపూర్వక వందనాలు. దేవుడు మనకు ప్రసాదించిన ఈ నూతన దినాన్ని బట్టి ఆయనకే మహిమ కలుగునుగాక. ప్రియులారా, ఈ ఉదయము మీ ఇంట్లోకి, మీ మనస్సుల్లోకి దేవుని కృప ప్రవహిస్తుంది. నిన్నటి దినాన మిమ్మల్ని వేధించిన బాధలు, నిరాశలు, భయాలు ఏవైనా సరే ఈ నూతన ఉదయము వాటన్నిటినీ తుడిచిపెట్టేయబోతుంది. ఎందుకంటే మన దేవుడు నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడు. ఆయన మనల్ని చేయి విడిచేవాడు కాడు. ఈ రోజున మనం ఒక గొప్ప జయ జీవితముతో ప్రారంభించబోతున్నాం. అందరూ మీ కుడి చేతిని మీ హృదయంపై ఉంచుకొని పూర్తి విశ్వాసంతో నాతో పాటు ఈ ఉదయకాల విశ్వాస ప్రకటనలు చేయండి. నోరు తెరిచి పలకండి. నా దేవుడు నా పక్షాన ఉన్నాడు. ఈరోజు నాకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. నా జీవితంలో ఈరోజు జయము కలగబోతుంది. నా కన్నీళ్లు ముగిసిపోయాయి. నా సంతోష దినాలు ప్రారంభమయ్యాయి. నా దేవుడు నా జీవితంలో దాచి ఉంచిన అద్భుతమైన వాగ్దానాలను ఈరోజే నేను స్వతంత్రించుకోబోతున్నాను. ప్రియులారా, చివరి మాట ధైర్యంగా చెప్పండి. నాకు ఓర్పును, శక్తినిచ్చే నా యేసయ్య నాకు తోడుగా ఉన్నాడు. ఈరోజు నా అడుగులు తడబడవు, నా హృదయము కృంగిపోదు. ఆమెన్. అవును ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ మాటలు కేవలము పెదవుల నుండి వచ్చినవి కావు. మీ జీవితాన్ని మార్చే శక్తిగల మాటలు. ఈరోజు మీ జీవితంలో ఒక నూతన అధ్యాయము మొదలు కాబోతుంది. పరలోకపు తండ్రి, సర్వశక్తిమంతుడవైన దేవ, ఈ ఉదయకాల సమయంలో మా హృదయాలను పూర్తిగా తెరిచి నీ సన్నిధిలో నిలబడి ఉన్నాం. అయ్యా, మాకిచ్చిన ఈ జీవాన్ని బట్టి, నీ అమూల్యమైన కృపను బట్టి, ఎన్నటికీ మారిపోని నీ శాశ్వతమైన ప్రేమను బట్టి నీకు వందనాలు. ప్రభువా, ఈ క్షణములో మా చుట్టూ ఉన్న లోకపు అలజడులను, శబ్దాలను నిశ్శబ్దముగా చేయండి. నీ పరిశుద్ధాత్మ మా మధ్య స్వేచ్ఛగా సంచరించునుగాక. నీ సత్యాన్ని వినడానికి మా చెవులను, నీ జ్ఞానాన్ని గ్రహించడానికి మా మనసులను తెరవండి. దేవా, నీ శక్తి ద్వారా మా హృదయాలను నూతనపరచండి. నా నోటి మాటలు, మా అందరి హృదయ ధ్యానములు మీ దృష్టికి అంగీకారముగా ఉండునుగాక. మా ఆశ్రయ దుర్గము, మా విమోచకుడైన యేసు క్రీస్తు శక్తివంతమైన నామములో ప్రార్థిస్తున్నాము మా పరమ తండ్రి. ఆమెన్. ప్రియ సహోదరి, సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్ముడు మీతో వ్యక్తిగతంగా మాట్లాడాలని కోరుకుంటున్న ఆ శక్తివంతమైన దేవుని వాగ్దానము హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 36వ వచనం. మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమైనది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ అద్భుతమైన లేఖన భాగాన్ని అపోస్తలుడైన పౌలు హెబ్రీలకు రాస్తూ ఎందుకు సెలవిచ్చాడో మనము గ్రహించాలి. ఆనాటి కాలములో యేసు క్రీస్తును నమ్ముకున్న విశ్వాసులు రోమా సామ్రాజ్యము నుండి, స్వంత సమాజము నుండి ఘోరమైన హింసలను, అవమానాలను, ఆర్థిక నష్టాలను ఎదుర్కొంటున్నారు. వారు ఎంతో భక్తిగా ప్రార్థిస్తున్నారు, దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నారు. అయినప్పటికీ వారి శ్రమలు త్వరగా ముగిసిపోవడం లేదు. వారు అనుకున్న అద్భుతాలు జరగడము ఆలస్యమవుతుంది. ఆ సమయంలో చాలామంది విశ్వాసములో వెనుకబడిపోతూ, మేమెంత భక్తిగా ఉన్నా దేవుడు మా ప్రార్థనలు ఎందుకు ఆలకించడం లేదు, ఆయన చేసిన వాగ్దానాలు ఎప్పుడు నెరవేరుతాయి అని నిరాశ చెందుతున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఉన్న విశ్వాసులను బలపరచడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటను రాయించాడు. ఇక్కడ ఓర్మి అంటే కేవలము ఊరికే కూర్చోవడము కాదు. ప్రియులారా,
గ్రీకు మూల భాషలలో దీనిని హుపోమెన్ అని అంటారు. అంటే ఎంతటి తీవ్రమైన ఒత్తిడి, కష్టాలు, తుఫానులు ఎదురైనా సరే దేవునిపై ఉన్న నమ్మకాన్ని వదిలిపెట్టకుండా స్థిరంగా, ధైర్యంగా నిలబడే ఒక దివ్యమైన సుగుణం. దేవుని చిత్తము చేయడము ఒక ఎత్తైతే, ఆ చిత్తము చేసిన తర్వాత దేవుడు ఇస్తానన్న ఆశీర్వాదాన్ని పొందుకునేంత వరకు ఓర్పుతో కనిపెట్టడము మరొక ఎత్తు. ఈరోజు దేవుడు మీతో అంటున్నాడు, నా ప్రియ బిడ్డ, నీవన్నిటినీ సరిగ్గా చేశావు, కానీ నీ వాగ్దానాన్ని చేజిక్కించుకోవడానికి నీకింకా ఒకే ఒక్క అర్హత అవసరము, అదే ఓర్పు. అవును ప్రియులారా, మన నిత్య జీవితంలో చూస్తే చాలా మందికి ఓర్పు ఉండదు, సహనము అస్సలు ఉండదు. మన పెద్దలు ఒక సామెత చెబుతుంటారు, అన్నం ఉడికే వరకు ఆగుతారు కాని దానిని విస్తారులో పెట్టే వరకు ఆగలేరు అని. ఎంత నిజము కదా. వంట మొత్తము పూర్తి చేసి అన్నము బాగా ఉడికేంత వరకు ఎంతో కష్టపడి ఎదురు చూస్తారు, కానీ ఆ చివరి 5 నిమిషాలు ఓర్పు లేక సరిగ్గా వడ్డించుకోకుండా అంతటిని పాడు చేసుకుంటారు. మరొక చిన్న ఉదాహరణ చెప్తాను, వినండి. ఒక వ్యక్తి ఒక అందమైన పక్షిని పట్టుకోవాలని ఆశపడ్డాడు. దానికోసము అడవికి వెళ్ళి ఎంతో శ్రమపడి ఒక అద్భుతమైన వల వేశాడు. దానికి ధాన్యపు గింజలు చల్లాడు. పక్షికి అనుమానము రాకుండా ఆ వలను ఎంతో చక్కగా అమర్చాడు. గంటలు గడుస్తున్నాయి. ఎంతసేపు కష్టపడి తాను చేయాల్సిందంతా చేశాడు, కాని ఏ పక్షి ఆ వలలో పడడం లేదు. కాసేపటికి అతనికి సహనము నశించింది. చా, నేనెంత కష్టపడినా ఒక పక్షి కూడా రాలేదు, నా కష్టమంతా వృధా అయిపోయింది అనుకుంటూ కోపముతో, విసుగుతో ఆ వలను సామాగ్రిని పీకేసి అక్కడి నుండి ఖాళీ చేతులతో వెనుదిరిగాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, ఒక్కసారి ఆలోచించండి. వల వేసి అక్కడ పెట్టగానే మన కోసము పక్షి వచ్చి వెంటనే దాంట్లో చిక్కుకుంటుందా? చిక్కుకోదు కదా. దానికి సమయం పడుతుంది, దానికి మన కోర్పు కావాలి కదా. ఒకవేళ ఆ వ్యక్తి మరికొంచెం సేపు ఓర్పుతో నిశ్శబ్దముగా అక్కడే కనిపెట్టుకొని ఉండి ఉంటే ఖచ్చితంగా పక్షులు వచ్చేవి. అతను ఖాళీ చేతులతో వెనక్కి వెళ్ళేవాడు కాడు. ఈ రోజున మన ఆత్మీయ జీవితంలో కూడా కొంతమంది విశ్వాసులు సరిగ్గా ఇలాగే ప్రవర్తిస్తున్నారు. ఓర్పు లేక దేవుని యొక్క శ్రేష్టమైన వాగ్దానాలను పొందుకోలేకపోతున్నారు. మీరు మోకరిల్లి ప్రార్థిస్తున్నారు, ఉపవాసాలు ఉంటున్నారు, కానీ కార్యము జరగడము ఆలస్యం అవ్వగానే నిరాశ పడిపోతున్నారు. చాలా మంది నా దగ్గరికి వచ్చి అంటుంటారు, బ్రదర్, దేవుడు జనవరి 1వ తేదీన క్యాలెండర్ ద్వారా, దైవజనుల ద్వారా నాకు ఒక గొప్ప వాగ్దానము చేశారు. ఇప్పుడు చూస్తే జూన్ వచ్చేసింది, సగము సంవత్సరము ముగిసిపోయింది. ఇంకెప్పుడు ఆ వాగ్దానము నా జీవితంలో నెరవేరుతుంది అని, ఇంకెప్పుడు ఆ ఆశీర్వాదాన్ని నేను పొందుకుంటాను? నేను చేయాల్సిందంతా చేశాను, దేవుడు ఎలా ఉండమన్నాడో అలానే ఉన్నాను, పరిశుద్ధంగా జీవించాను, ఒక్కరోజు కూడా దేవుని సన్నిధిని నిర్లక్ష్యము చేయలేదు, దైవజనులను సన్మానించాను, భక్తితో జీవించాను, అయినా సరే ఆ వాగ్దానము నా జీవితంలో జరగలేదు అని వారికి వారే కుంగిపోతూ కన్నీరు పెట్టుకుంటూ ఉంటారు. బహుశా ఈ ఉదయ కాలములో ఈ వీడియో చూస్తున్న నీవు కూడా అటువంటి పరిస్థితుల్లోనే, అటువంటి వేదన భరితమైన ఆలోచనల్లోనే ఉన్నావేమో. నీ ఉద్యోగములో ప్రమోషన్ రావడం లేదని, వ్యాపారంలో నష్టాలు వస్తున్నాయని, పెళ్లి సంబంధాలు తప్పిపోతున్నాయని, అప్పుల బాధలు వేధిస్తున్నాయని, ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తుందని ఓర్పు కోల్పోతున్నావా? అయితే దేవుడు ఈ ఉదయకాలము నేరుగా నీతోనే మాట్లాడుతున్నాడు. దేవుని యొక్క చిత్తమును నెరవేర్చినా సరే వాగ్దానమును పొందుకోవాలనంటే మీకు ఓర్మి
అవసరమై ఉన్నది. నీ ప్రార్థన ఆలస్యమైతే దేవుడు నీకు నో చెప్పినట్టు కాదు, నిన్ను మరింత గొప్ప ఆశీర్వాదానికి సిద్ధము చేస్తున్నాడని అర్థం. కొన్ని కొన్ని ఉద్యోగాలు, కొన్ని నిర్దిష్టమైన విద్యా అర్హతలు అవసరమవుతాయి. మీరు పెద్ద పెద్ద డిగ్రీలు, పీజీలు చేసినంత మాత్రాన మీకు ఎలక్ట్రీషియన్ ఉద్యోగం ఇవ్వరు. మీరు పిహెచ్డి చేసినా సరే కనీసం మిమ్మల్ని ఒక మెడికల్ షాప్లో కూడా పెట్టుకోరు. ఎందుకు బ్రదర్ అంటే, ఆ ఎలక్ట్రికల్ పనుల గురించి జ్ఞానము మీకుండాలి, దానికి సంబంధించిన సర్టిఫికెట్ ఉండాలి. ఆ మెడికల్ షాప్కి సంబంధించిన, ఆ మందులకు సంబంధించిన ఫార్ములా గురించి మీకు తెలిసి ఉండాలి. అప్పుడే మీకు ఆ ఉద్యోగం ఇస్తారు. అంటే ఆయా రంగాలకు సంబంధించిన ప్రత్యేకమైన చదువు, అర్హత మీకు అవసరం. అదే విధముగా ప్రియ సహోదరి సహోదరుడా, నీవు దేవుని కోసము అన్ని పనులు చేసినా, ప్రార్థనలు చేసినా, పరిశుద్ధంగా బ్రతికినా, దేవుడు నీకివ్వబోయే ఆ ఘనమైన, దివ్యమైన, అద్భుతమైన వాగ్దానమును నీవు పొందుకోవాలనంటే నీ ఆత్మీయ జీవితంలో ఓర్పు అనే అర్హత కూడా ఖచ్చితముగా నువ్వు కలిగి ఉండాలి అని దేవుని వాక్యము ఈరోజు సెలవిస్తుంది. ఓర్పు లేకుండా నీకు ఆ ఆశీర్వాదమిస్తే దానిని నీవు నిలుపుకోలేవు. మరి ఓర్పు అంటే ఏం చేయాలి? ఏం చేస్తే మనకు ఓర్పు కలిగి ఉంటాము అంటే, ఓర్పు అంటే శోధనల మధ్యలో కూడా దేవుని పైన సంపూర్ణ నమ్మకము కలిగి ఉండటం. మాకెందుకు బ్రదర్ దేవుని పైన నమ్మకము లేదు, ఉండడం వల్లే కదా మేము ఈరోజు ఇంకా దేవుని మందిరానికి వెళుతున్నాం, ప్రార్థనలు చేస్తున్నాం, ఈ వాక్యము వింటున్నాం అని మీరు మీ మనస్సులో అనుకోవచ్చు. కానీ నా ప్రియ సహోదరి సహోదరుడా, నిజమైన నమ్మకము ఎప్పుడు బయటపడుతుందో తెలుసా? నీ జీవితంలో ఎటువంటి మేలు జరగనప్పుడు, పరిస్థితులు నీకు పూర్తిగా వ్యతిరేకంగా మారినప్పుడు, నీవనుకున్నది కొంచెము కూడా ముందుకు జరగనప్పుడు, అప్పుడు కూడా నీవు దేవునిపై నమ్మకము కలిగి ఉన్నావా? అది నిజమైన ఓర్పు. నువ్వు చేసిన ప్రార్థనకు జవాబు రావడము ఎంత ఆలస్యమవుతున్నా, నా యేసయ్య నమ్మదగినవాడు, సమయము వచ్చినప్పుడు ఆయన దీనిని నా జీవితంలో ఖచ్చితంగా నెరవేర్చగలడు అనే గుండె నిండా నిశ్చయత, విశ్వాసము నువ్వు కలిగి ఉండాలి. సాతాను నీ హృదయంలో ఒక చెడు ఆలోచనను పుట్టిస్తాడు. ఏంటి? ఎంత ప్రార్థన చేసినా దేవుని కార్యాలు నీ జీవితంలో చూడలేకపోతున్నావు, దేవునిపై నమ్మకం పెట్టుకున్నా గాని ఈ అద్భుతము జరగడం లేదు కదా, ఇక నీ బ్రతికింతే అని నీ మనసును బలహీనపరుస్తాడు. అటువంటి ప్రతికూలమైన ఆలోచనలను నీ నుండి నీవు యేసు నామములో, అటువంటి ప్రతికూలమైన ఆలోచనలను నీ నుండి నీవు యేసు నామములో వెంటనే తొలగించుకోవాలి. అపవాది పెట్టే ఆలోచనలను, దేవునికి వ్యతిరేకమైన ఆలోచనలను, నీ విశ్వాసాన్ని తగ్గించే ప్రతి తలంపును నువ్వు జయించాలి. ఇవన్నీ నువ్వు చేస్తుంటేనే నువ్వు ఓర్పు కలిగి ఉన్నావు అనడానికి రుజువు. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వనుకున్నట్లు కార్యాలు జరగడం లేదని, ఇంకెప్పుడు జరుగుతుందో, అసలు జరుగుతుందా లేదా అని నీవు కృంగిపోకు. ఎందుకంటే లోకము నిన్ను చూసి నవ్వినా సరే నీవు అధైర్యపడకు. అన్నిటినీ ఓర్చుకున్న నీవు దేవుని సమయము కోసము ఓర్పుతో కనిపెట్టు. అది నీకు అత్యంత అవసరము. అప్పుడు నీవు దేవుడు చేసినటువంటి వాగ్దానమును తప్పక 100% నీ కన్లారా చూస్తావు, పొందుకుంటావు. ఓర్పు పట్టకుండా తొందరపడి వ్యతిరేకమైన ఆలోచనలు చేసి దేవుడు నీ కోసము దాచి ఉంచిన ఆ విలువైన వాగ్దానమును కోల్పోవద్దు. నీ జీవితములో యేసయ్య చేసిన ప్రతి వాగ్దానమును ఓర్పుతో, సహనముతో పొందుకోబోతున్నావు. పరిశుద్ధ గ్రంథములో నుండి ఒక అద్భుతమైన ఉదాహరణను
మనము ధ్యానించుకుందాం. దేవుని చేత అద్భుతముగా వాడుకొనబడిన భక్తుడు యోసేపు జీవితాన్ని ఒక్కసారి జ్ఞాపకము చేసుకోండి. యోసేపు యుక్త వయసులో ఉన్నప్పుడు దేవుడు ఆయనకు కలల ద్వారా గొప్ప వాగ్దానాన్ని ఇచ్చాడు. తన అన్నలందరూ, తండ్రి కూడా తన ముందు సాష్టాంగ నమస్కారం చేస్తారని, తను ఒక గొప్ప అధికారంలోకి రాబోతున్నాడని దేవుడు వాగ్దానము చేశాడు. కాని ఆ వాగ్దానము వచ్చిన వెంటనే యోసేపు జీవితంలో ఏం జరిగిందో తెలుసా? సింహాసనము రాలేదు సరికదా, కష్టాలు మొదలయ్యాయి. సొంత అన్నలే అతనిపై అసూయపడి గుంతలో పడేశారు. ఆ తరువాత ఐగుప్తీలకు బానిసగా అమ్మేశారు. పోతిఫరు ఇంట్లో ఎంతో నమ్మకముగా దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూ బ్రతికినా సరే అపనిందలు ఎదుర్కొని జైలు పాలయ్యాడు. ఒక్కసారి ఆలోచించండి. దేవుడు వాగ్దానము చేసి ఏండ్లు గడుస్తున్నాయి. ఒకేడాది కాదు, 2 ఏళ్లు కాదు, దాదాపు 13 సంవత్సరాలు యోసేపు బానిసత్వంలోనే చీకటి జైలు గదిలోనే మగ్గిపోయాడు. ఆ జైలు గదిలో ఉన్నప్పుడు యోసేపు అనుకోవచ్చు, దేవుడు నాకు జనవరిలో వాగ్దానం ఇచ్చాడు, ఇప్పుడేమో నవంబర్ వచ్చేసింది అన్నట్టు. దేవుడు నాకు 17 ఏండ్ల వయసులో వాగ్దానం ఇచ్చాడు, ఇప్పుడు నాకు 30 ఏండ్లు వస్తున్నాయి. ఇంకా నా జీవితంలో ఏ మార్పు లేదు, దేవుడు నన్ను మరిచిపోయాడు అని యోసేపు ఏనాడు దేవునికి వ్యతిరేకంగా మాట్లాడలేదు. తన ఓర్పును, సహనాన్ని కోల్పోలేదు. అతను జైల్లో ఉన్నా సరే దేవుని పట్ల నమ్మకంగా ఉన్నాడు. ఓర్పుతో కనిపెట్టాడు. ఎందుకంటే యోసేపుకు తెలుసు, తనను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు అని. ఆ 13 సంవత్సరాల ఓర్పు అనే అర్హతను యోసేపు విజయవంతముగా పూర్తి చేసిన తర్వాత దేవుని సమయము వచ్చింది. ఒక రాత్రిలో, అవును, ఒక రాత్రిలో జైల్లో ఉన్న యోసేపును ఐగుప్తు దేశం మొత్తానికి ప్రధానమంత్రిగా దేవుడు హెచ్చించాడు. దేవుడిచ్చిన వాగ్దానము అక్షరాల యోసేపు జీవితంలో నెరవేరింది. ఈరోజు ఈ వీడియో చూస్తున్న నా ప్రియ సోదరి, సోదరుడా, నీవు కూడా యోసేపు లాంటి చీకటి అనుభవాల గుండా వెళుతున్నావేమో. ప్రార్థిస్తున్నా సరే శ్రమలు పెరుగుతున్నాయని విసిగిపోతున్నావేమో. అయితే గుర్తుపెట్టుకో, దేవుడు నిన్ను సింహాసనం మీద కూర్చోబెట్టే ముందు నీలో ఎంత ఓర్పు ఉందో జైలు లాంటి శోధనలలో పరీక్షించి చూస్తాడు. అగ్ని లాంటి శోధనలలో పరీక్షించి చూస్తాడు. యోసేపులాగే నీవు కూడా ఓర్పు, సహనము, నిరీక్షణ కలిగి ఉంటే నీ జీవితంలో కూడా ఐగుప్తు లాంటి గొప్ప హెచ్చింపును, అద్భుతమైన తిరుగులేని విజయాన్ని ఈరోజే నువ్వు చూడబోతున్నావు. ప్రియ సహోదరి, సహోదరుడా, ఇంతవరకు మీరు శక్తివంతమైన వాక్యాన్ని విన్నారు. యోసేపు జీవితంలో దేవుడిచ్చిన వాగ్దానము నెరవేరడానికి 16 సంవత్సరాల సుదీర్ఘ సమయం పట్టింది కదా. ఆ శోధనల జైలు గదిలో యోసేపు ఓర్పుతో కనిపెట్టాడు కాబట్టే దేవుడు అతన్ని ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రిగా హెచ్చించాడు. బహుశా ఈ ఉదయకాల సమయం ఈ మాటలు వింటున్న నీవు కూడా నా ప్రార్థనకు జవాబు రావడం లేదు, నా జీవితంలో దేవుని వాగ్దానాలు ఆలస్యమవుతున్నాయి అని ఓర్పు కోల్పోయి అపవాదిచ్చే ప్రతికూలమైన ఆలోచనలతో కృంగిపోతున్నావేమో. ప్రార్థన చేయడం, పరిశుద్ధంగా బ్రతకడం విడిచిపెట్టేసి దేవునికి దూరముగా వెళ్ళిపోవాలని చూస్తున్నావేమో. ఈరోజే ఒక నూతన తీర్మానము చేసుకోవాలని దేవుడు కోరుతున్నాడు. నీ ప్రార్థన ఆలస్యమైతే దేవుడు నీకు లేదు, కాదు అని చెప్పినట్టు కాదు. నిన్ను మరింత గొప్ప ఆశీర్వాదానికి సిద్ధము చేస్తున్నాడు. నీవు కూడా యోసేపులాగే ఓర్పు అనే ఆత్మీయ అర్హత కలిగి ఉండు. దేవుని వాగ్దానాలను స్వతంత్రించుకోవాలని ఆశపడుతుంటే ఈరోజు ఈ వాక్యము వినిచున్న నీవు ఎక్కడున్నా సరే నీ కుడి చేతిని నీ హృదయంపై ఉంచుకొని కళ్ళు మూసుకొని ఈ తీర్మాన ప్రార్థనలో నాతో ఏకీభవించు. యేసయ్యా,
నీ వాక్యము ద్వారా నాతో మాట్లాడినందుకు వందనాలు. నా జీవితంలో కార్యాలు ఆలస్యమవుతున్నప్పుడు నేను ఓర్పు కోల్పోయి అవిశ్వాసముతో చేసిన ప్రతి తప్పును, ఆలోచనను క్షమించండి. నా హృదయములో అపవాది పెట్టిన ప్రతి ప్రతికూల తలంపును యేసు నామములో లయపరుస్తున్నాను. యోసేపు వలె శోధనల మధ్యలో కూడా నీపై సంపూర్ణ నమ్మకము ఉంచే దివ్యమైన ఓర్పును నాకు దయచేయండి. నేను నా సొంత జ్ఞానముతో తొందరపడక నీ సమయం కొరకు ఓర్పుతో కనిపెట్టే కృపను నాకు ప్రసాదించండి. నా జీవితాన్ని, నా సమస్తాన్ని నీ చేతులకు అప్పగిస్తున్నాను. నీవు నా పక్షాన ఉన్నావు. నేను జయ జీవితాన్ని జీవిస్తానని నమ్ముచున్నాను. నన్ను నీ ఆశీర్వాదాలకు పాత్రుడిగా, పాత్రురాలిగా సిద్ధపరచు అని ప్రార్థించు. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ సమయంలో ఆయన ఆశీర్వాదము నువ్వు పొందుకోవాలని ఆశపడితే ఈ ప్రార్థన మీ జీవితంలో దేవుని ఆశీర్వాదాలను, తలుపులను తెరవబోతుంది. మీరున్న స్థితిలోనే మరికొన్ని నిమిషాలు పూర్తి విశ్వాసముతో ఈ చివరి ప్రార్థనలో పాలు పొందండి. పరిశుద్ధుడా, అత్యంత ప్రేమ స్వరూపివైన మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామానికి కోటాను కోట్ల స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తండ్రి, ఈ సుందరమైన ఉదయకాల సమయంలో నీ సన్నిధిలో మోకరిల్లి ఈ వీడియో వీక్షిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను నీ హస్తాలకు అప్పగిస్తున్నాను తండ్రి. ప్రభువా, దేవుని చిత్తము నెరవేర్చిన వారే వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది అని నీవు సెలవిచ్చిన జీవము గల మాట కొరకై స్తోత్రాలు. యేసయ్యా, ఈ మాటలు వింటున్న నా సహోదరి, నా సహోదరుడు ఎంత కాలంగానో ఓర్పు నశించి కన్నీళ్లతో, హృదయ వేదనతో కృంగిపోతున్నారో నీకు తెలుసు నాయనా. నా ప్రార్థనకు జవాబు రావడం లేదు, నా జీవితంలో వాగ్దానము నెరవేరడం లేదు అని ఏడుస్తున్న ప్రతి బిడ్డను ఈ ఉదయకాల సమయంలో నీ పరిశుద్ధాత్మ శక్తితో తాకండి ప్రభువా. వారికి యోసేపు లాంటి, దావీదు లాంటి దివ్యమైన ఓర్పును, సహనాన్ని ప్రసాదించండి. అపవాదిచ్చే ప్రతికూల ఆలోచనలను, అనుమానాలను, అవిశ్వాసాన్ని యేసు క్రీస్తు సర్వశక్తిగల నామములో ఇప్పుడే లయపరుస్తున్నాను. నా తండ్రి, ఈరోజు వీరి చేతి పనులను నువ్వు దీవించండి. వ్యాపారాలలో, ఉద్యోగాలలో ఉన్నతమైన అభివృద్ధిని దయచేయండి. ఆర్థిక ఇబ్బందులతో, అప్పుల భారముతో నలిగిపోతున్న బిడ్డల అప్పులన్నిటినీ తీర్చివేసి పరలోకపు ఐశ్వర్యముతో వారిని నింపండి. వారి గిన్నెలు నిండి పొర్లునట్టు చేయండి. అనారోగ్యముతో, బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డ శరీరాన్ని నీ గాయపడిన హస్తాలతో తాకండి. యేసు నామములో ప్రతి రోగము, ప్రతి క్యాన్సర్, ప్రతి బలహీనత ఇప్పుడే ఈ శరీరాలను వదిలిపోవునుగాక. వారికి సంపూర్ణ ఆరోగ్యాన్ని, దీర్ఘాయుష్యును కలగజేయండి. ప్రభువా, ఈరోజు వారు వెళ్ళే ప్రయాణాలలో నీ దేవదూతల కావలిని దయచేయండి. ఏ ఆపద, ఏ కీడు, ఏ ప్రమాదము వారికి సంభవించకుండా నీ రెక్కల చాటున దాచండి. వారి కుటుంబాలలో సమాధానాన్ని, సంతోషాన్ని కుమ్మరించండి. భార్య భర్తల మధ్య, పిల్లల మధ్య ఉన్న మనస్పర్ధలను తొలగించి నీ దైవిక ప్రేమతో ఐక్యపరచండి. ఈరోజు వారికి విరోధముగా సాతాను వేసే ప్రతి ఉచ్చును, ప్రతి కుతంత్రాన్ని యేసు నామములో బద్దలు కొడుతున్నాను. వీరు అడుగుపెట్టే ప్రతి స్థలములో నీ జయమును చూడబోదురుగాక. నిన్నటి వరకు అవమానపరచబడిన చోటే ఈరోజు వీరు ఘనపరచబడుదురుగాక. ఈరోజు జన్మదిన, వివాహ వార్షికోత్సవాలు జరిగించుకుంటున్న ప్రతి బిడ్డను మీ నూతన దయాకిరీటం చేత ఆశీర్వదించండి. ఇతరత్ర సంతోషకరమైన కార్యాలు జరిగించుకుంటున్న బిడ్డలకు కూడా సంతోషకరమైన కుటుంబ జీవితమును దయచేయండి. ప్రపంచంలో శాంతిని, సమాధానాన్ని కలిగించండి. దేవ, ప్రాముఖ్యంగా కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి పరాయి దేశంలో కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. ఉన్నతమైన చదువుల కొరకు విదేశాలకు వెళ్ళి చదువుకుంటూ పార్ట్ టైం ఉద్యోగాలు చేసుకోవడానికి ప్రయాసపడుతున్న బిడ్డల కొరకు కూడా ప్రార్థిస్తున్నాం. అయ్యా, వారున్న చోట ఇదిగో నా తండ్రి, వారికి స్థిరమైనటువంటి ఉద్యోగాలు, స్వేచ్ఛగా పని చేసుకుంటూ కావలసిన అనుమతులు లేక బిడ్డలు కష్టపడుతూ ఉండగా బిడ్డలతో పాటు మీరుండి
స్థిరమైన ఉద్యోగాలు, అయా స్వేచ్ఛగా పని చేసుకుంటూ కావలసిన అనుమతులు బిడ్డలకు దయచేయండి తండ్రి. అక్కడ విద్యను అభ్యసిస్తున్న బిడ్డలకు మంచి జ్ఞానము, జ్ఞాపక శక్తిని దయచేయండి. ప్రాముఖ్యంగా నా తండ్రి బిడ్డల చోట ఒంటరిగా ఉంటుండగా చెడు సహవాసాల వైపు వారు వెళ్లకుండా వారి అడుగులను స్థిరపరిచి వారిని వారి కుటుంబాలను మీ కృపలో భద్రపరచండి. దేవా, నా ఆత్మీయ కుటుంబ సభ్యులందరినీ మీ పరిశుద్ధ పాదాల చెంతకు తెస్తూ ఉండగా ప్రతి బిడ్డను మీరు పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి. వారి ప్రతి న్యాయమైన కోరికకు సమాధానము దయచేసి నీవు చేసిన ప్రతి వాగ్దానాన్ని వీరి జీవితంలో ఈరోజే నెరవేర్చుమని నీకు వందనాలు చెల్లిస్తూ మా రక్షకుడైన యేసు క్రీస్తు అత్యున్నతమైన నామములో ఈ ప్రార్థన అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రియ సహోదరి సహోదరులారా, ఎంతటి అద్భుతమైన ఉదయకాల సమయం! దేవుని మాటలు మీ హృదయాన్ని బలపరిచాయని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. ఈ మాటలు మిమ్మల్ని బలపరిచినట్టయితే ఈ వీడియోను లైక్ చేయండి. మీరు చేసే ఒక చిన్న లైక్ ఈ వాక్యాన్ని అనేక మందికి చేరుస్తుంది. ఈరోజు నేను మీతో చెప్పే ముగింపు మాట ఒకటే: పరిస్థితులు ఎంత చీకటిగా ఉన్నా సరే ధైర్యము కోల్పోకుండా నిలబడు. ఎందుకంటే నీ దేవుడు నీ వెనుక ఉన్నాడు. కాబట్టి ఈ రోజును ఏమాత్రము భయపడకుండా సింహము లాంటి ధైర్యముతో, ఓర్పుతో ఎదుర్కోండి. విజయము మీదే అవుతుంది. ఈరోజు దేవుడు మీతో మాట్లాడిన ఆ దివ్యమైన వాగ్దానాన్ని మీ జీవితంలో స్వతంత్రించుకోవడానికి పూర్తి విశ్వాసముతో ఇప్పుడే క్రింద ఉన్న కామెంట్ సెక్షన్లో ఆమెన్ అని టైప్ చేయండి. మీరు చేసే ఆ ఒక్క ప్రకటన మీ జీవితంలో దేవుని కార్యాన్ని స్థిరపరుస్తుంది. ప్రియులారా, మీకు ఇంకేమైనా ప్రత్యేకమైన ప్రార్థన అవసరాలు ఉన్నట్టయితే స్క్రీన్పై కనిపిస్తున్న నా వాట్సాప్ నంబర్కి మీ ప్రార్థన విన్నపాలను పంపించండి. వాటన్నిటినీ నేను చదివి కన్నీటితో మీ కొరకు ప్రార్థిస్తాను. అలాగే ఈ ఉదయము ఈ మాటలు వినక ఎంతోమంది నిరాశలో, వేదనలో, ఓర్పు లేక తప్పుడు నిర్ణయాలు తీసుకునే స్థితిలో ఉండవచ్చు. అలాంటి వారికి ఈ వాక్యము ఒక జీవవాయువు లాంటిది. కాబట్టి దేవుని ప్రేమను బట్టి ఈ వీడియోను ఇప్పుడే కనీసము 3 వ్యక్తులకు షేర్ చేయండి. వారిని కూడా దేవునిలో బలపరచండి. దేవుని సువార్తను వ్యాప్తి చేయడంలో మీరు భాగస్వాములు అవ్వండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబ సభ్యులందరినీ ఈ రోజంతా తన కృపలో భద్రపరిచి ఐశ్వర్యముతోనూ సమాధానముతోనూ దీవించునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్.